హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనశ్రీ. నేను ధనలక్ష్మి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలు అంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని ఇలా పువ్వులతో అలంకరించుకున్నాక గుమ్మానికి మామిడి కొమ్మలు పెట్టుకొని తర్వాత అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలు వంటలు అన్నీ వండేసుకున్నాక పూజ దగ్గర కూర్చొని పూజ అలంకరణ స్టార్ట్ చేసాను. ఇంకా అమ్మవారి ప్రతిరూపం కలశం తయారు చేసుకొని అక్కడ అన్నీ తయారు చేసుకొని పెట్టుకున్నాక అమ్మవారి కోసం నేను 5 రకాల వంటకాలు చేశాను. బూరెలు, పులిహోర, పరమాన్నం, గారెలు, శనగలు అన్నీ 5 రకాల వంట చేసుకొని పంచామృతం కూడా తయారు చేశాను, అమ్మవారికి పెట్టాను. ఇంకా 5 రకాల పళ్ళు కూడా పెట్టి అమ్మవారిని అంతా తయారు చేసుకున్నాక దీపారాధన చేసుకొని అప్పుడు పూజ మొదలు పెట్టుకున్నాను అనమాట. పూజలు వరలక్ష్మీదేవి వ్రతం బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్ చూసి చదువుకున్నాను. మొదటిగా గణపతి పూజ చేసుకున్నాను. పసుపు గణపతిని తయారు చేసుకొని అక్కడ పెట్టించుకున్న తర్వాత పూజ చేసి అమ్మవారికి తాంబూలం సమర్పించుకున్నాను. నమః ఓం విద్యాయే నమః, ఓం అనుగ్రహపరాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం అనఘాయే నమః, ఓం విభూత్యే నమః. అందరికీ కూడా ఈరోజు మన ఆడవాళ్ళందరం కూడా ఎంతో అందంగా అలంకరించుకొని ప్రశాంతమైన వాతావరణంలో అన్నీ చేసుకొని ఎంతో అందంగా కనపడతాం కదా. ఈ పూజ ధన సంపద కోసం, ఆస్తి, శ్రేయస్సు, మాంగళ్యం అన్నీ బాగుండాలని ఆ లక్ష్మీదేవికి అంకితం చేసుకొని పవిత్రమైన పండగ కదా వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతం శ్రావణ మాసంలో 2వ శుక్రవారం చేసుకుంటామని ఈ విషయం మనందరికీ తెలుసు కదండి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టలక్ష్ములందరినీ పూజించినంత ఫలితం వస్తుందని నమ్మకం అన్నమాట. ఇలా నా పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాక అమ్మవారికి హారతి ఇచ్చుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.